పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనగా 18 ఫిబ్రవరి 2026 విభూది బుధవారమును మనం ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ యొక్క విభూది బుధవారము తపస్సు కాలమునకు ప్రారంభించేటువంటి మొట్టమొదటి రోజు. ఈ యొక్క విభూది బుధవారము మనందరినీ పశ్చాత్తాపము, ప్రార్థన మరియు పరివర్తనకు పిలుపును ఇస్తూ ఉంది. మరి ఈ యొక్క విభూది బుధవారం యొక్క గొప్పతనం ఏంటి అని మనము గనక ఆలోచన చేస్తే, విభూది బుధవారం రోజున మనందరము కూడా మన యొక్క నుదిటి మీద బూడిదను ఉంచుతూ, ఇదిగో నీవు మట్టి నుండి వచ్చావు, మరలా తిరిగి మట్టికే చెందినవాడవు అని ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము ప్రకారము మనకు గుర్తు చేస్తూ ఉంది. మరి ఈ యొక్క బూడిద, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనకు మన జీవితము శాశ్వతము కాదు అని గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క బూడిద మనకు పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉంది. మరియు ఈ యొక్క బూడిద మనకు దేవుని వైపు తిరిగి రావాలి అని ఆహ్వానం పలుకుతూ ఉంది ఈ యొక్క రోజున, ప్రియమైనటువంటి దేవుని బిడలారా. అందుకనే ఈరోజు మొదటి పట్టణంలో యావేలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. 12, 13 వచనములలో ఇలాగ, మీరు ఉపవాసముతోనూ కన్నీటితోనూ హృదయపూర్వకముగా నాకు తిరిగి రండి, నా యొద్దకు తిరిగి రండి అని. అందుకే ప్రియ దేవుని బిడలారా, విభూది బుధవారము కేవలము ఒక ఆచారము కాకుండా, ఇది ఈ రోజు నుండి మనము జీవించబోయేటువంటి ఈ యొక్క 40 రోజులు కూడా మన యొక్క హృదయ మార్పు కోసము జీవించాలి అని ఈరోజు మనకు పిలుపునిస్తూ ఉంది. అదే విధముగా ఈ రోజుతో మనము తపస్సు కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. తపస్సు కాలము అంటే ఏమిటి అని ఒక్కసారి మనము ప్రశ్న వేసుకున్నట్లయితే సులభంగా మనము ఈ విధంగా చెప్పవచ్చు. తపస్సు కాలము అంటే, ఇదిగో మరి ఆ యొక్క పాస్కా పండుగకు, ఈస్టర్ పండుగకు ముందు వచ్చేటువంటి 40 రోజుల ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనము తపస్సు కాలము అంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యొక్క 40 రోజులు అనేది యేసు ప్రభు యొక్క జీవితంలోనూ, ఇంకా బైబిల్లో పలు చోట్ల, అనేకమైన చోట్ల ఈ యొక్క 40 రోజుల వృత్తాంతం మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈ 40 రోజుల కాలాన్ని తపస్సు కాలము, లేక ఇంగ్లీష్లో లెంట్ అని అంటూ ఉంటారు. మరి ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే, క్రైస్తవము శతాబ్దాలలోనే ఉన్నప్పుడు విశ్వాసులందరూ కూడా ఈ యొక్క పాస్కా పండుగకు సిద్ధం అవ్వడానికి ఉపవాసము మరియు ప్రార్థనలు చేసేవారు. ఆ యొక్క కాల క్రమేణముగా దీనిని తిరుసభ 40 రోజుల ప్రత్యేక కాలముగా ఏర్పాటు చేసి, దీనికి తపస్సు కాలం అనేటువంటి పేరును పెట్టి, ఈ యొక్క తపస్సు కాలము 3 ముఖ్యమైనటువంటి ఆచారాలపై ఆధారపడి ఉండాలి అని బైబిల్ ప్రకారము మనందరికి కూడా బోధిస్తూ ఉంది. మొదటిది ప్రార్థన, 2వది ఉపవాసము, 3వది దాన ధర్మ క్రియలు, పేదలకు సహాయం. మరి యొక్క తపస్కాలము ఎందుకు ప్రారంభమైంది అని ఆలోచన చేస్తే,
ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మరలా ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి అన్నదానికి ఈ యొక్క తపస్కాలము ప్రారంభించబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఈ తపస్కాలం ఎందుకు ప్రారంభమైనది అంటే పాపముల నుండి మనలను ఇదిగో మారు మనస్సు పొంది జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కాలము ప్రారంభమైనది. అదేవిధంగా ఈస్టర్ పాస్కా మహోత్సవాన్ని పవిత్రంగా ఆచరించడానికి ఈ పండుగ ప్రారంభమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఈ సంవత్సరము ఈ యొక్క తపస్కాలాన్ని మనం ఎలా ఆచరించాలి? ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క తపస్కాలం అనేది మనకు వచ్చినటువంటి ఒక కొత్త అవకాశము మన జీవితాలలో. కాబట్టి మన యొక్క అలవాట్లు మారాలి, మన యొక్క కుటుంబాలలో శాంతి రావాలి, మన యొక్క విశ్వాసం బలపడాలి అని ఈ యొక్క సంవత్సరము ప్రభువు ఈ యొక్క తపస్కాలం ద్వారా మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యములో మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో చెప్పబడినట్లుగా ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకండి, మీకు అంత మంచి సమకూరుతుంది అన్నటువంటి మాటకు. మరి ఈ సంవత్సరము ఈ తపస్కాలాన్ని ఏ విధంగా ఆచరించాలి అని మనం ఆలోచన చేస్తే ముందుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని నేను చదవాలి. రెండవదిగా కనీసం రోజుకొక 20 నిమిషాలైన ప్రార్థనలో గడపాలి. మూడవదిగా నాలో ఉన్నటువంటి చెడు అలవాట్లను నేను మార్చుకోవాలి. మరి నాలుగవదిగా అవసరమైనటువంటి వారికి నాకు తగినట్లుగా నేను సహాయం చేయాలి. మూడవదిగా ఉపవాసమును ఆచరించాలి. మళ్ళీ చివరిగా పాప సంకీర్తనం చేస్తూ జీవించాలి. మరి ఎందుకు ఆచరించాలి ఈ తపస్కాలం అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ యొక్క తపస్కాలం అనేది మనలను పాపము నుండి పవిత్రతకు పిలుస్తుంది కాబట్టి తపస్కాలాన్ని ఆచరించాలి. ఎందుకు ఈ తపస్కాలాన్ని ఆచరించాలి అంటే మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం, లేజినెస్ నుండి ఒక నిబద్ధతకు మనకు పిలుపునిస్తుంది కాబట్టి ఈ తపస్కాలాన్ని మనం ఆచరించాలి. మూడవదిగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను నుండి మనకు ఆత్మబలానికి తీసుకువెళ్ళేటువంటి మార్గచూపరిగా ఉంటుంది కాబట్టి ఈ తపస్కాలాన్ని మనము ఆచరించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క తపస్కాలం అనేది ఒక సాంప్రదాయంగా కాకుండా ఒక ఆత్మీయ పునరుద్ధరణ ప్రయాణముగా మనము గనక సాగించినట్లయితే ఈ యొక్క తపస్కాలము మన జీవితంలో ఒక చిరస్మరణీయముగా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తపస్కాలంను 40 రోజులు కూడా మన జీవితాన్ని మార్చే రోజులు కావాలి అని ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలతో ప్రభువుకి దగ్గర అవ్వాలి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.